కాబట్టి తను చెప్పిన దాని నుంచి జగన్ కొంచెం మార్చుకొని అక్కడికి వెళ్ళారు. అదైతే మంచి విషయమే. వెళ్ళిన తర్వాత వెంటనే బయటకు వచ్చారా, నినాదాలు ఇచ్చారా, కేకలా అంటే ఇంకా అవన్నీ మన ప్రజాస్వామ్యంలో ఎప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, చించేయడం, ఉమ్మడి రాష్ట్రంలో అయితే బల్లలు కూడా ఎక్కడం ఇలాంటి చాలా జరిగాయి కదా. ఇక్కడ వాళ్ళు ఒకటే ప్రజల ఇది వినిపించాలంటే మాకు హోదా ఇవ్వాలి, వీ డిమాండ్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్, ఇవి నినాదాలు ఇచ్చారు. మొత్తం మీద వ్యూహాత్మకంగా కొంచెం ఎదుటి వాళ్ళను నిరాయుధం చేయడం, అంటే రావడం లేదు, భయపడి పారిపోయారు అన్నదానికి కొంచెం కౌంటర్గా సభకు వెళ్ళటం తమకు ఎక్కువ మైలేజ్ ఇస్తుందని జగన్ నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అంటే ఇది 2 birds at 1 shot లాంటిది. ఒకటేమో మేము వచ్చాము, మాకు అడిగింది వినలేదు అని చెప్తూ మేము రాకపోవడం కాదు, మాకేం భయం లేదని చెప్పటం. రెండవది ఏది ఎట్లా ఉన్నా కానీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పదే ఏమవుతుందో తెలియదు.